మనందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ పిరమిడ్ మాస్టర్లందరికీ పిరమిడ్ ధ్యానులందరికీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తేదీ శనివారం నుండి మనం నూతన తెలుగు సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం పేరు వికారి. వికారాన్ని పోగొట్టేది అని భావించుకుంటే అది మనందరికీ ఆనందహేతు అవుతుంది. వికారంగా ఉంది అనుకుంటే బాధాహేతు అవుతుంది. యద్భావం తద్భవత్, యత్ వాక్యం తత్ఫలేత్. ఏ విధంగా మనం భావిస్తే అది భవమై వాస్తవమై కూర్చుంటుంది. ఏ మాట మాట్లాడితే అదే జీవితమై కూర్చుంటుంది. కనుక ఈ వికారి నామ సంవత్సరాన్ని వికారాలు పోగొట్టే సంవత్సరంగా అందరూ భావించాలి. మనం ఉగాది అని పిలుస్తాం, అయితే ఇది యుగాది, యుగం యొక్క ఆది అని అర్థం. కాలక్రమేణా భాషల వాడుకలో యుగాది ఉగాది అయిపోయి మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఇది 28వ మహామన్వంతరం. కాలం అనంతమైంది. ప్రతి మన్వంతరంలోనూ 100 మహాయుగాలు ఉంటాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగం యొక్క వయస్సు 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం యొక్క వయస్సు 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం యొక్క వయస్సు 12,96,000 సంవత్సరాలు. కృతయుగం యొక్క వయస్సు 25,92,000 సంవత్సరాలు. వెరసి దాదాపు 44,50,000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం అనబడుతుంది. అటువంటి మహాయుగాలు ఒక 100 పూర్తయితే దాన్ని మన్వంతరం అంటారు. ఇది వైవస్వత మన్వంతరం. ఈ వైవస్వత మన్వంతరానికి అధిపతి ఆంజనేయ స్వామి. ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరంలో ఈ కలియుగంలో మనం ప్రథమ పాదమని అంటూ సంకల్పంలో చెప్పుకుంటున్నాం. సామ సింధు వేదం ప్రకారం సత్యయుగం వచ్చేసింది అన్నారు దత్తాత్రేయుల వారి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు. యుక్తేశ్వర గిరి వారు కూడా సత్యయుగ ప్రారంభం జరిగింది అన్నారు. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా 2012 డిసెంబర్ 21 నుంచి సత్యయుగం ప్రారంభమైంది అన్నారు. ఏ తర్వాత మనం ఈ ఏప్రిల్ 6న ఈ యుగాదిలో ప్రవేశిస్తూ ఉన్నాం. సృష్టి మొదలైనటువంటి మొదటి రోజును యుగాది అన్నారు. ఆ యుగాదిలో ఎన్నో మన్వంతరాలు గడిచి ఈ మన్వంతరంలోని ఈ యుగాది వికారినామ సంవత్సరం ఈ శనివారం. రుచులు 6: తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. అలాగే మనకు సంవత్సరంలో ఋతువులు 6: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. 6 ఋతువులు, 6 రుచులు వెరసి ఒక సంవత్సర కాలం. దీనిని మన జీవితానికి అన్వయించుకుంటే జీవితంలో షడ్రుచులు ఉంటాయి. మొదటి రుచి
తీపి. ఈ తీపి పదార్థం అనేది ఎవరైనా సరే మితంగానే తింటారు, అమితంగా తినరు. అతి సర్వత్రా వర్జయేత్. అతి సర్వత్రా వర్జయేత్. అన్ని రుచులు సమపాళ్లతో కలిసినప్పుడే అది చక్కటి పదార్థం అవుతుంది. అన్ని రుచులతో కూడినటువంటి భోజనం పెట్టినప్పుడే అది షడ్రసోపేతమైన భోజనం అవుతుంది. అందుకే దాన్నే జీవితం అంటారు. ఉదాహరణకు మనం విందు భోజనాన్ని తీసుకుందాం. అందులో ఒకటో రెండో మూడో తీపి పదార్థాలు పెట్టరు, మొత్తం తీపి పెట్టరు కదా. ఆ పైన మనం వగరు, ఉసిరికాయ పచ్చడి వగరుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. పులుపు, మనం యుగాదికి చిత్రాన్నం చేసుకుంటాం. దాంట్లో మామిడికాయ తురుము వేసి ఆ చిత్రాన్నాన్ని అద్భుతంగా తయారు చేస్తారు. ఆ పులుపు ఉంటేనే ఆ చిత్రాన్నానికి, అంటే నిమ్మకాయ పులిహోరకి అంత రుచి వస్తుంది. యుగాదికి నిమ్మకాయ బదులు లేత మామిడి చిగురుని తురిమి అందులో పులుపుగా వేస్తారు. అది ఎంత మధురంగా ఉంటుందో. అలాగే ఉప్పు. ఉప్పు లేని వంటకం ఏమాత్రము రుచి ఉండదు. సరైన ఉప్పు కలిస్తేనే ఆ వంటకానికి రుచి వస్తుంది. దానికి తోడు కారం. మరి ఈ కారం, ఉప్పుకు సరైన కారం చేరితేనే అది తినడానికి చక్కగా ఉంటుంది. కారం లేని ఆహారాన్ని మనం ఎవరో చప్పిడి ఆహారం తినేటువంటి అడవుల్లో ఉండేవారు తప్ప జనజీవన స్రవంతిలో ఉండేవారు ఉప్పు కారం ఎంతో కొంత మోతాదులో వేసుకుంటేనే ఆ పదార్థానికి రుచి వస్తుంది. అలాగే చేదు. ఈ చేదు ఔషధం. తినగ తినగ వేము తీయనుండు అంటారు. తినగా తినగా వేము తీయనుండు. చేదు పదార్థం శరీరంలోకి వెళ్ళినప్పుడు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆ చేదు పదార్థం శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. కనుక కర్ణకాయ లాంటి ఏదో ఒక చేదు పదార్థం కూడా ఒక పచ్చడిలాగా మన ఆహారంలో ఉంటుంది. ఈ తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు, ఈ 6 రుచులు ఎలాగో 6 ఋతువులు అలాగే. వసంతకాలంలో మండు టెండలో కూడా ఆ ఎండలో చెట్లు ఆకులు రాల్చి వెంటనే మరల 24 గంటల్లోనే ఆకులు పూర్తిగా రాలిన తర్వాత కొత్త చిగుర్లు వస్తాయి. ఈ చిగుర్లు ఎలా వస్తాయి? ఇంత మండు టెండలో చెట్టు ఇటువంటి చిగుర్లని ఎలా తెచ్చుకుంటుంది? ఈ ప్రకృతి విచిత్రం. దాన్నే మనం వసంత ఋతువు అంటాం. ఆ తర్వాత ఆకులు రాలి చిగురులు వచ్చి ఎదురు చూస్తూ ఉన్న కాలంలో వర్షం వస్తుంది. వర్షం వచ్చి చెట్లన్నీ కూడా పూర్తిగా చిగురు పూర్తయి పూత వేసుకుని ఆ చెట్లు కాయలై పళ్ళై మనకు సమృద్ధికరమైనటువంటి ఆహార పదార్థాలను ఇస్తాయి. ఆకులు, పూత, కాయలు, పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా వర్షాకాలంలో సమృద్ధిగా లభిస్తాయి. అలాగే ఏ సీజన్కు తగినట్లుగా ఆ పళ్ళు మనకొస్తాయి. వసంత ఋతువులో వచ్చే పళ్ళు, గ్రీష్మ ఋతువులో వచ్చే పళ్ళు, వర్ష ఋతువులో వచ్చే పళ్ళు, శరద్ ఋతువులో వచ్చే పళ్ళు, హేమంత ఋతువులో వచ్చే పళ్ళు, శిశిర ఋతువులో వచ్చే పళ్ళు. ఏ సీజన్లో పళ్ళు ఆ సీజన్లో తింటే శరీరం ఆ సీజన్ తగినటువంటి ఎనర్జీని పొందుతుంది అని మన పెద్దలు చెబుతారు. ఇది సైన్స్. అలాగే 6 రుచులు 6 ఋతువులు ఉన్నట్లుగా జీవితం అంతా కూడా షడ్రుచుల సమ్మేళనమై ఉంటుంది. మనం ఆహారాన్ని ఎలాగైతే కేటగిరైజ్ చేస్తామో మన జీవితంలో కూడా తీపి ఉంటుంది,
పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, చేదు ఉంటుంది, వగరు ఉంటుంది. కానీ మనిషి తీపికి, ఉప్పు కారానికి ఆనందపడతాడు, పులుపును కొంచెం చికాకు పెట్టుకుంటాడు, వగరు చేదు వచ్చినప్పుడు జీవితాన్ని ఇబ్బందికరంగా భావిస్తాడు. అన్ని రుచులు ఒకటిగా లేనట్లుగానే జీవితంలో అన్ని సందర్భాలు ఒకటిగా ఉండవని ఈ 6 రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడిని యుగాది రోజు ఉదయం దీన్ని సేవించిన తర్వాతనే ఇంకేదైనా ఆహార పదార్థాన్ని సేవించాలని పెద్దలు ఒక ఏర్పాటు చేశారు. ఎందుకని, అయ్యా, ఈ 6 రుచులతో ఉన్నటువంటి ఉగాది పచ్చడిని నువ్వు స్వీకరించి జీవితమంతా 6 రుచులుగా, 6 ఋతువులుగా, 6 రకాలుగా ఉంటుంది. వీటన్నిటినీ స్వీకరించినప్పుడే ఆ జీవితం ఫలవంతమవుతుంది అని చెబుతారు పెద్దలు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని జీవితానికి మనం ధ్యానాన్ని యాడ్ చేసినప్పుడు ఆ ధ్యానం వల్ల జీవితంలో స్థిరత్వం వస్తుంది. ధ్యానం దుఃఖనాశనం, ధ్యానం ఆరోగ్యవరం, ధ్యానం జ్ఞానానికి మూలం. ధ్యానం దుఃఖనాశనం, ధ్యానం ఆరోగ్యవరం, ధ్యానం జ్ఞానానికి మూలం. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనిషి ప్రతిదాన్ని భరించాను అనుకునే బదులు ధరించాను అని కనుక అనుకుంటే, డోంట్ బేర్ ఇట్, వేర్ ఇట్. మీ భర్త మీకు ఒక మంచి వజ్రాల నెక్లెస్ని కొనిచ్చారు అనుకుందాం. అప్పుడు మీరు దాన్ని ధరిస్తారు, భరించరు. భారణ, ధారణ. ఏదైనా భరించాం అనుకుంటే బరువు, ధరించాం అనుకుంటే తేలిక. కనుక ధ్యానం చేసి ప్రతి విషయాన్ని కూడా ధరించడం నేర్చుకోండి. కష్టాన్ని కూడా నేను భరిస్తున్నాను అనుకోకుండా ధరిస్తున్నాను అనుకుంటే సగం కష్టం కేవలం ఆలోచనలోని సవ్యతతోనే తొలగిపోతుంది. మిగిలిన కష్టం ధ్యానం దుఃఖ నాశనం కనుక సరైన ఆలోచనతో, సరైన అవగాహనతో, సరైన ఆచరణతో మనం దాన్ని అధిగమించగలుగుతాం. దెర్ ఈజ్ నో సచ్ ప్రాబ్లం వితౌట్ ఎ గిఫ్ట్ ఇన్ ఇట్స్ హ్యాండ్ ఫార్ యూ. రిచర్డ్ బాక్ అనే మాస్టర్ ఎంత అద్భుతంగా చెప్పాడు. ఏ సమస్య ఒక బహుమానం లేకుండా మన వెంట రాదు అని. కానీ మనం సమస్య వస్తేనే తల్లడిల్లిపోతూ ఉంటాం. జీవితంలో 6 రుచుల్లాగే సమస్య కూడా ఒక రుచి అనుకున్నప్పుడు, దానిని భరించకుండా ధరించినప్పుడు ఆ సమస్య ఎంతో తేలికవుతుంది. సమస్యలు బయట ఉంటాయి, పరిష్కారాలు లోపల ఉంటాయి. మనం సమస్యని బయట చూసినట్లే పరిష్కారాన్ని బయట చూస్తూ ఉంటాం. ఏదైనా సమస్య వచ్చింది అన్నప్పుడు దాని పరిష్కారానికి కొంత సమయం ఇవ్వడం నేర్చుకోవాలి. మనం సమస్య వచ్చినప్పుడు దాని గురించి తెగ ఆలోచించకుండా ఒక అరగంట సేపు ఫ్రీగా ఉండండి. ఆ పైన మీరు మీ సమస్యని పరిష్కరించుకునే విధానాన్ని సంకల్పించుకుంటూ మీకు ఎంత వయస్సు ఉంటే దానికి రెట్టింపు నిమిషాలు ఒక పిరమిడ్ క్యాప్ పెట్టుకుని కానీ, ఒక హ్యాంగింగ్ పిరమిడ్ కింద కానీ, ఒక పిరమిడ్ లోపల కానీ కూర్చుని ధ్యానం చేయండి. మీకు 40 సంవత్సరాల వయసు ఉందనుకోండి, 80 నిమిషాలు కూర్చోండి. ఆ సమస్యని చెప్పుకుని కూర్చోండి. 72 గంటల లోపల రోజు 2 సార్లు 3 రోజులు ధ్యానం చేసినట్లయితే మీ సమస్యకి పరిష్కారం దొరికే తీరుతుంది. ధ్యానంలో దొరుకుతుంది. ధ్యానంలో దొరకనట్లయితే ధ్యానంతో లేచిన మిట్ట ఎవరైనా నోటి నుంచో, ఏదైనా పుస్తకం నుంచో, వార్తాపత్రిక నుంచో, టీవీలోంచో, చిన్నపిల్లల నోట్లోంచో మీ సమస్యకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే సమస్య వెంట బహుమానం ఉండే తీరుతుంది. కనుక మనం షడ్రుచుల్లో సమస్య కూడా ఒక రుచి అని అనుకున్నప్పుడు ధ్యానంలో దానికి పరిష్కారం దొరికే తీరుతుంది. మనం ప్రతి విషయాన్ని అమితంగా ఆలోచించడం వల్ల సమస్య 1000 తలలు వేస్తుంది. ఆ సమస్య
శాఖోపశాఖలుగా విస్తరించుకొని మన అంతరంగాన్ని కల్లోలం చేస్తుంది. కనుక సమస్య వచ్చినప్పుడే సంయమనం ఉండాలి, సహనం ఉండాలి. సహనం అనేది మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. సమయమే సాధన, సహనమే ప్రగతి. ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి, ధ్యాన సాధన చేయాలి. ఆ సమస్య వల్ల ఉత్పన్నమయ్యేటువంటి విషయాలని సహనంతో ధరించాలి, భరించవద్దు. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. దాన్ని శ్రద్ధ, సబూరి అన్నారు సిద్ధి బాబా. సబూరి అంటే సహనం. ప్రతి విషయాన్ని మనం నిశితంగా ఆలోచించడానికి మనకు సమయం లేకపోవచ్చు. ప్రతి నిర్ణయాన్ని వాయిదా వేయడానికి ఎన్నోసార్లు కుదరకపోవచ్చు. అప్పుడు మనం ఒక పని చేయవచ్చు. ఏదైనా ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి అంటే ఒక 10-15 సెకండ్లు శ్వాస మీద ధ్యాసకు కేటాయించండి. మీ నోటి నుంచి సరైన వాక్యం వెలువడుతుంది. అలాగే ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించాలి అనుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. మీకు అద్భుతమైన నిర్ణయాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్లోంచి మీ బుద్ధి మీకు తీసిస్తుంది. అవసరమైన మాట్లాడడానికి 1 నిమిషాన్ని, అవసరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి 5 నిమిషాలను మీరు కేటాయిస్తూ ధ్యానం చేసినట్లయితే మీకు మీలోంచి సరైన మాట, సరైన పరిష్కారం 100కి 100 పాళ్ళు లభించే తీరుతాయి. అలా లభించినప్పుడు ఆ సమస్య పరిష్కారాన్ని వాయిదా వేయడం నేర్చుకోవాలి. కాలం అన్ని సమస్యల్ని తీరుస్తుంది అని పెద్దవాళ్ళు అంటారు. ఆ సమస్య పరిష్కారం ధ్యానంలో ఉంటుంది అని మన బ్రహ్మర్షి పితామహ మనకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు. కానీ సరి అయినటువంటి సమయం మనకు రాకుండా మన నిర్ణయాలను ప్రకటిస్తే జీవితాలు అస్తవ్యస్తమై కుటుంబ సభ్యులంతా ఎంతో బాధపడేటువంటి సందర్భాలు ఉంటాయి. కనుక ప్రతి దానికి ఒక బర్నింగ్ పాయింట్ ఉంటుంది, ఒక కట్ ఆఫ్ ట్రెంచ్ ఉంటుంది. ఆ బర్నింగ్ పాయింట్ అంటే ఆ మంట ఆర్పబడే వరకు, సరి అయిన కట్ ఆఫ్ ట్రెంచ్ అంటే ఓపెనింగ్ వచ్చే వరకు మనం వేచి ఉండినట్లయితే మన జీవితం పరిమళ భరితమవుతుంది. అది షడ్రుచులలో మరొక యాంగిల్. తీపి పదార్థాలని మనం మితంగానే తింటాం, అమితంగా తినం. ఒక వృద్ధురాలు తన మనవడిని తీసుకుని రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చింది. స్వామి, నా మనవడు తీపి తప్ప మరేమీ తినడం లేదు. ఆ తీపి చేసి పెట్టడానికి బాధ కాదు, కానీ అతి సర్వత్ర వర్జయత్తని మీ ప్రవచనంలో నేను విన్నాను. కనుక వీడు తీపి తప్ప మరేమీ తినని జాడ్యం నుంచి బయటపడేట్లుగా మీరు వీడికి హితవు చెప్పండి అని ఆ వృద్ధురాలు రామకృష్ణ పరమహంస గారిని రిక్వెస్ట్ చేసింది. రేపురా అని రామకృష్ణ పరమహంస గారు ఒక వారం రోజులు ఆ వృద్ధురాలిని తిప్పారు. 8వ రోజు ఆ కుర్రవాడిని చేరబిలిచి, నాయనా, తీపి తినడం మంచిదే, కానీ అధికమైన తీపి తినడం వల్ల శరీరం రోగగ్రస్తమవుతుంది, మిగిలిన పదార్థాలేవి రుచించవు. అతి సర్వత్ర వర్జయేత్. కనుక నీ ఆహారంలో 6వ వంతు మాత్రమే తీపి తిను అని హితవు చెప్పి పంపారు. ఆ బాలుడు కూడా సరేనని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు వృద్ధురాలు వెళ్ళిపోయిన తర్వాత వివేకానందుల వారు అడిగారు రామకృష్ణ పరమహంసని, గురుదేవా, 8 రోజులు, వారం రోజులు తిప్పి 8వ రోజు ఆ పిల్లవాడికి మీరు పరిష్కారాన్ని చెప్పారు, ఎందుకని మొదటి రోజే చెబితే ఆ వృద్ధురాలికి 7 రోజులు తిరగవలసిన అవసరం లేకుండేది కదా అంటే, నాయనా వివేకానంద, నీకు తెలుసు నాకు కూడా తీపి అమిత ఇష్టమని. నేను ఆ యొక్క తీపి పదార్థాన్ని ఎక్కువగా తినేటువంటి అలవాటుని అంచుకోలేకపోయాను. అందుకని వారం రోజులు ప్రయత్నం చేసినా నేను దాన్ని అంచుకోలేనప్పుడు 7వ రోజైనటువంటి నిన్న అమితంగా ఒక గంగాళం నిండా తీపి చేయించుకుని నాకు వెగటు పుట్టే వరకు కూడా దాన్ని తిన్నాను. ఆ పైన నాకు తీపి మీద మమత పోయింది. అప్పుడు మాత్రమే ఆ వృద్ధురాలికి
ఆ మనుమడికి నేను హితవు చెప్పగలిగాను అన్నారు రామకృష్ణుల వారు. ఆ విధంగా ఏదైనా సరే అతి సర్వత్రా వర్జయ్య. షడ్రుచులు మితంగా ఉండేటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారం అని, ఈ షడ్రుచులోని పదార్థాలు అతిగా తీసుకుంటే ఉండేటువంటి పదార్థాలని రజోగుణ ఆహారం అని అంటారు. మాంసాహారంతో కలిసిన ఆహారాన్ని తమోగుణ ఆహారం అంటారు. మన శరీరం లోపలికి వెళ్ళేటువంటి ఆహారమే మన నోటి నుంచి వచ్చేటువంటి వాక్కుకు కారణభూతం అవుతాయి. నీలోకి ఏం వెళ్తుందో ఏది కన్సిడరేషన్ కాదు, నీలోంచి బయటకు వచ్చేదే నీ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కన్సిడరేషన్ కింద తీసుకుంటుంది అని, ప్రభావితం చేస్తుంది అని జీసస్ చెప్తారు. కనుక మనం తినే ఆహారాన్ని బట్టి మన మాట ఉంటుందని గ్రహించినప్పుడు ఈ షడ్రుచుల్లోని ఆహారాన్ని మితంగా తీసుకున్నప్పుడు అది సాత్విక ఆహారం అవుతుంది. మాంసం తీసుకున్నప్పుడు అది రజో తమోగుణ ఆహారం, అతితో కూడినటువంటి ఆహారం అవుతుంది. సాత్విక ఆహారానికి ప్రతీక ధర్మరాజు, రజో తమోగుణ ఆహారానికి ప్రతీక దుర్యోధనుడు. మరి భారతాన్ని చూసినప్పుడు బుద్ధి కర్మలకు లోనైనా కూడా ధర్మ అనుష్ఠితంతో ఉన్నవారు ధర్మరాజు, ఏ రోజు ధర్మాన్ని పాటించని వాడు దుర్యోధనుడు అని మనం తెలుసుకుంటాం. మన జీవితంలో బాధ కష్టం కలిగిందని మనము దుర్మార్గాలకు పూనుకుంటే మనము దుర్యోధనులాగా తయారవుతాం. బాధ కష్టం వచ్చినా ధర్మాన్ని తప్పకపోతే మనం ధర్మరాజులాగా అవుతాం. శరీరం మాతాపితానుసారిణి, మానసం సమాజానుసారిణి, బుద్ధి కర్మానుసారిణి, ఆత్మ విశ్వాత్మానుసారిణి. శరీరం తల్లిదండ్రుల ద్వారా వస్తుంది. మనస్సు సమాజం వల్ల అంటే సంఘం వల్ల ఏర్పడుతుంది. బుద్ధి కర్మల వల్ల ప్రభావితం అవుతుంది. ఆత్మ విశ్వాత్మ వల్ల ఉద్భవించి ఈ జగత్తులోకి వచ్చింది. తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఈ శరీరంతో సమాజహితమైన ఆలోచనలు చేస్తూ బుద్ధి కర్మలకు లోనైనా కూడా ఆ బుద్ధి పెడదారి పట్టకుండా ధర్మ అనుష్ఠిత మార్గంలో ఉన్నప్పుడు విశ్వాత్మ ద్వారా వచ్చిన ఆత్మ తన జీవితాన్ని ఫలవంతం చేసుకుని జీవిత ప్రణాళికని పూర్తి చేసుకుని వెళ్తుంది ధర్మరాజులాగా. అందుకే పాండవులు 5 మందిలో ఒక్క ధర్మరాజు మాత్రమే జీవన్ముక్తి పొందగలిగాడు. ద్రౌపది కూడా జీవన్ముక్తి పొందలేకపోయింది. ధర్మానుష్ఠితమైనటువంటి మార్గంలో ధర్మరాజు జీవన్ముక్తి పొందగలిగారు. జీవన్ముక్తి అనేది కోరుకుంటే వచ్చేది కాదు, ఎవరో ఇస్తే వచ్చేది కాదు. అది మన సాధన, బోధన, ఆచరణలతో కూడినటువంటి సత్య మార్గ అనుసరణ, ధర్మాచరణ, దానివల్ల మాత్రమే జీవన్ముక్తి వస్తుంది. కామగీత అనేటువంటి ఒక గ్రంథం ఉంది. అందులో మన్మధుడు చెబుతాడు, మీకు తెలియకుండా మీ శరీరంలో, మీ మనస్సులో, మీ లోపల కోరికలను వెలయించేది నేను. అనుక్షణం మీ పైన నా ప్రభావం ఉంటుంది. జీవన్ముక్తి కావాలి అని మీరు అనుకుంటే కూడా ఆ కోరికని కలిగించేది మీలో నేనే, అది మీకు తెలియదు. అయితే ఎవరైతే వర్తమానంలో ఉంటారో, ఎవరైతే డే టు డే యాక్టివిటీలో తమ బాధ్యతలని చక్కగా నిర్వర్తించి ఫలితాన్ని కోరకుండా ఉంటారో, వచ్చిన ఫలితాన్ని భగవత్ప్రసాదంగా స్వీకరిస్తారో వారిపైన నా ప్రభావం ఉండదు. వారు జీవన్ముక్తి పథానికి అర్హులు. దీన్ని కామగీత అన్నారు శ్రీకృష్ణుల వారు. ధర్మరుడు ఎంతకీ అశ్వమేధ యాగం చేయడానికి సంక్రమించినప్పుడు తానే తన దాయాదులందరినీ 18 అక్షౌహిణుల సైన్యాన్ని కూడా చంపించడానికి కారణభూతమైన వాడినని ధర్మరాజు పదే పదే దుఃఖిస్తాడు.
వేదవ్యాసుడు చెప్పినా వినడు, మార్కండేయుడు చెప్పినా వినడు, నారదుడు చెప్పిన దుఃఖాన్ని నుంచి బయటికి రాడు. చివరికి ధృతరాష్ట్రుడు గాంధారి చెప్పినా కూడా, పాండవులు మరి తల్లి మిగిలిన పాండవులు తల్లి చెప్పినా కూడా ఈ యుద్ధానికి నేనే కారకుడిని, ఈ యుద్ధం నా వల్లనే వచ్చింది, ఈ యుద్ధం నేను చేయకపోయింటే ఈ 18 అక్షౌహిణీల సైన్యం నా సోదరులందరూ జీవించేవారు అని దుఃఖాన్ని ఆపుకోలేక విలపిస్తూ ఉన్నప్పుడు చివరికి శ్రీకృష్ణుడు ఆగ్రహాన్ని పొందుతాడు. అయినా తన ఆగ్రహాన్ని అణుచుకుని సమన్వయ భావంతో సామరస్యంగా ధర్మరాజుకు చెప్తాడు, అయ్యా ధర్మజ, చచ్చింది వారు కాదు, చంపింది నీవు కాదు. ఇదంతా మహారుద్రుని యొక్క ప్రేరణ వల్ల, వారి సంకల్పం వల్ల జరిగింది. దానికి మీరు 5 ఇన్స్ట్రుమెంట్స్, మీడియా, అంతే తప్ప నువ్వు చంపాను అనుకోవడం మూర్ఖత్వం. ఇదంతా కూడా మహారుద్రుని యొక్క ఆన. ఒకప్పుడు పరశురాముడు 21 సార్లు భూమినంతా తిరిగి క్షత్రియ లోకాన్నంతా కూడా సమూలంగా నరికి వేశాడు. మరొకసారి మహారుద్రుడు ఈ క్షత్రియ లోకమంతా కూడా సంహరింపబడాలి అని సంకల్పించినప్పుడు జరిగిందే ఈ మహాభారత యుద్ధం. దాని కొరకే 13 సంవత్సరాల కింద నువ్వు రాజసూయ యాగం చేశావు. ఆ ఫలితంగా ఈ ఘోర యుద్ధం సంభవించింది. ఇదంతా కూడా రుద్రుని యొక్క ఆజ్ఞ ప్రకారమే జరిగింది అని చెప్తాడు. మహాభారత యుద్ధంలో 3వ రోజున అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, భగవాన్, నేను యుద్ధరంగంలోకి ప్రవేశించక మునికే యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒక మహా యోధుడు యుద్ధరంగంలో ఎంతోమందితో యుద్ధము చేస్తూ ఉన్నాడు, ఎంతోమందిని చంపుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ మహా యోధుడు ఎవరితోనైతే యుద్ధము చేస్తున్నాడో, ఎవరినైతే చంపుతున్నాడో కాకతాళీయంగా నేను అదే ఆచరించడం జరిగింది. ఆయన ఎవరు, నాకు ముందే ఈ దృశ్యాలన్నీ ఎందుకు అవిపిస్తున్నాయి, దీని వెనుక ఉన్న మర్మమేమని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అయ్యా అర్జున, అతడు మహారుద్రుడు. నువ్వు ఎవరితో యుద్ధము చేయాలో, ఎవరిని చంపాలో నీకు ముందే సూచిస్తూ ఉన్నాడు. ఈ యుద్ధం అంతా ముందే ఆయన డిసైడ్ చేశాడు. ఈ 18 అక్షౌహిణీల సైన్యం పూర్తిగా సంహరింపబడే తీరుతుంది. నిమిత్త మాత్రంగా నువ్వు యుద్ధము చేయవయ్యా, కర్తవ్యోన్ముఖునివి కానీ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. ఈ సందర్భాన్ని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు గుర్తు చేస్తూ, అయ్యా ధర్మజ, చంపింది మీరు కాదు, మరణించింది వారు కాదు, ముందే మహారుద్రుని ఆన వల్ల ఇది జరిగింది. రాజ్యాల్లో ఒకరికొకరు పడని అన్నదమ్ములు, దాయాదులు, శత్రువులు, ఇరుగు పొరుగు వారందరూ వారి యొక్క శత్రుత్వాన్ని తీర్చుకోవడం కోసం ఒక పక్క వారు పాండవులతో, మరొక పక్క వారు కౌరవులతో చేరారు. కనుక ఈ క్షత్రియ లోకమంతా 2 భాగాల విడిపోయి ఒకరినొకరు చంపుకుంది. అదంతా దైవ ప్రేరణ, దాని ప్రకారం జరిగింది. అయినా ఆ దుఃఖాన్ని నువ్వు మరచిపోకుండా అశ్వమేధ యాగం చేయనంటున్నావు. ఆ దుఃఖాన్ని నువ్వు మర్చిపోవడానికే అశ్వమేధ యాగం చేయమంటున్నాను నేను. అశ్వమేధం అంటే ఎనర్జీని పొందడం, ఎనర్జీ బాడీని పొందడం. నువ్వు ఈ మనోవేదనతో కూడినటువంటి శరీరం నుండి శక్తివంతమైన శరీరాన్ని, అంటే ఎనర్జీ బాడీని పొందడానికే ఈ అశ్వమేధ యాగం చేయమంటున్నాను నేను. అశ్వము అంటే గుర్రం, మణిపూరకం అంటే అశ్వమేధం. నీ మణిపూరక చక్రాన్ని మరింత విస్తృతం చేసుకుని, బలవంతం చేసుకుని, శక్తివంతం చేసుకోవడానికే నిన్ను ఈ అశ్వమేధం చేయమని నేను ఆదేశిస్తున్నాను. కానీ నువ్వు వినడం లేదు. బయటికి నువ్వు సాత్విక గుణంతో కనిపించినా నీ లోపల ఉన్న తమో రజోగుణాలు అంతరించకపోవడం వల్లనే ఈ దుఃఖం నీకు కలుగుతుంది. సత్వగుణంలో ఉన్న వాడెవరు జరిగిపోయిన దానికి చింతించడు. గతం గతః, గతం గతః. గతం ఒక అనుభవం, వర్తమానం ఒక ప్రయోగం, భవిష్యత్తు ఒక రహస్యం.
గతం యొక్క అనుభవంతో ఈ రోజుని అంటే నేటి ప్రయోగాన్ని విజయవంతం చేసుకోవాలి. రేపటి రహస్యాన్ని బట్టబయలు చేయాలి. వర్తమానం ఎప్పుడూ బహుమానం. వర్తమానం యొక్క రిజల్టే భవిష్యత్తు. ఆ రహస్యం అప్పుడే బట్టబయలవుతుంది. కనుక నువ్వు దుఃఖాన్ని మర్చిపోయి ఈ వర్తమానంలో జీవించి అశ్వమేధయాగం చెయ్యని శ్రీకృష్ణుడు బ్రహ్మోపదేశం చేస్తాడు ధర్మరాజుకి. మనం కూడా గతాన్ని తలుచుకుంటూ ఒగచటం వల్ల ఏ ఉపయోగము లేదు. గతం గతః. ఈ వికారినామ సంవత్సరంలో వికారాలు రాకుండా వికారాలని అధిగమించాలి అంటే వర్తమానంలో ఉండడం నేర్చుకోవాలి. జరిగిపోయిన కాలం అంటే సృష్టి, దానికి ప్రతీక బ్రహ్మ. వర్తమాన కాలానికి ప్రతీక విష్ణువు, భవిష్యత్ కాలానికి ప్రతీక శివుడు. ఈ వర్తమానాన్ని ఎవరైతే కాపాడుకుంటారో వారే మహావిష్ణువు. మహావిష్ణువు అంత తొందరగా దొరకడు, చిక్కడు దొరకడు అన్నట్లుగా ఉంటాడు. అటువంటి మహావిష్ణువు యొక్క సమయమైన ఈ ప్రజెంట్ టైంలో, ఈ వర్తమాన కాలంలో ఎవరిని వారు కాపాడుకోవాలి. అప్పుడే వారి భవిష్యత్తు అంధకారమయం కాకుండా వెలుగుమయం అవుతుంది, కాంతిమంతం అవుతుంది, తేజవంతం అవుతుంది, విజయవంతం అవుతుంది. జీవితాన్ని కాపాడుకునే ఉపకరణాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఈ వికారినామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తూ అహింసతో జీవిస్తూ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ గతం యొక్క అనుభవాలతో వర్తమానాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తుని సంపన్నవంతం చేసుకోవాలి. శివుడు అంటే లయం. ఆయన వేటిని లయం చేస్తాడు? మహావిష్ణువు మనకి కేటాయించినటువంటి పనులని మనం పూర్తి చేస్తూ ఆ పనులు సాత్విక గుణంతో మనం పూర్తి చేసినట్లయితే మన యొక్క దుష్కర్మలన్నీ లయం అవుతాయి. ఆ దుష్కర్మలని లయం చేసేవాడు పరమశివుడు. కనుక సృష్టింపబడిన మనం పాలనలో ఉన్నటువంటి విష్ణు మార్గాన్ని, వర్తమానాన్ని ఎన్నుకుని జీవిస్తున్నప్పుడు భవిష్యత్తు ఎప్పుడు వెలుగుమయంగా తేజమయంగా ఉంటుంది. పత్రిజీ చెబుతారు, ప్రతి మనిషి సుఖాన్ని కోరుకుంటూ ఉంటాడు, కానీ సుఖం వెంట రెండు కష్టాలు ఎప్పుడూ పొంచి ఉంటాయి. మీరొక సుఖాన్ని కోరుకున్నారంటే రెండు కష్టాలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. లేదా మీరు రెండు కష్టాలు అనుభవించారంటే ఒక సుఖం దానింట అదే వస్తుంది అని. అయితే లోపల ఆనందం ఉంటుంది, బయట సుఖము దుఃఖము ఉంటాయి. లోపల ఆనందం ఉంటుంది. ఈ ఆనందం వెంట చెరిగిపోని తరిగిపోని రెండు పరమసుఖాలు ఉంటాయి. అవి ఒకటి శక్తి, రెండు బుద్ధి. ఆనందం ఆత్మస్థితి. ఆ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు శక్తి, బుద్ధి, చక్కగా మాట్లాడే శక్తి, పూర్తిగా వినే శక్తి, మితంగా భుజించే శక్తి, చక్కగా ఆలోచించే శక్తి, సరైన నిర్ణయం తీసుకునేటువంటి బుద్ధి శక్తి ఉంటాయి. ఈ శక్తి అనంతమైన శక్తి. ఈ కాస్మిక్ ఎనర్జీని, ఈ విశ్వశక్తిని మన డే టు డే యాక్టివిటీలో చేయవలసినటువంటి పనులకు కావాల్సినటువంటి శక్తిని సమకూర్చుకోవడానికి ఆత్మతో ప్రవర్తించడం అనేది మొదలైతే, అంటే మనం ఆత్మస్థితిలో ఉంటే మనకు అనంతమైన శక్తి, సరి అయినటువంటి కర్మలకు లోనైనా కూడా వెరవని ధైర్యంతో ధర్మంతో ఉన్నటువంటి బుద్ధి ఎల్లప్పుడూ ఉంటాయి. కనుక బాహ్యంలో కష్టము సుఖము ఉంటాయి. రెండు కష్టాల వెంట ఒక సుఖం కానీ, ఒక సుఖం వెనుక రెండు కష్టాలు కానీ ఉంటాయి. అంతరంలో ఆనందం ఉంటుంది, అది ఆత్మస్థితి. దాని వెంట శాశ్వతమైనటువంటి శక్తి, శాశ్వతమైనటువంటి బుద్ధి ఉంటాయి. ఈ విధంగా మనం జీవితాన్ని పండగ చేసుకో అంటారు ఓషో. ఎవరి డే ఈజ్ ఎ ఫెస్టివల్, ఎవరి మూమెంట్ ఈజ్ సెలబ్రేషన్. మనం యుగాది అంటున్నాం. ఈ యుగాది పండుగనా, క్రిస్మసే పండుగనా, బక్రీదే పండుగనా? ఉగాది పండుగను 365 రోజులు చేసుకోకూడదా? శ్రీరామనవమిని 365 రోజులు చేసుకోకూడదా? మన జీవితం సీతారాముల కళ్యాణం కాకూడదా? ఆలోచించండి ఒకసారి. ప్రతిరోజు పండగే, ప్రతి క్షణము ఉత్సవమే. ఎప్పుడైతే మనం వర్తమానంలో జీవిస్తామో
ప్రతిరోజు పండగ అవుతుంది, ప్రతి క్షణము ఉత్సవం అవుతుంది. కనుక గతం గతః, వర్తమానమే బహుమానం, రహస్యమైన భవిష్యత్తు మన సొంతం. గతం గతః, వర్తమానమే బహుమానం. ఎప్పుడైతే వర్తమానం బహుమానం అవుతుందో భవిష్యత్తుల రహస్యం బట్టబయలవుతుంది. గతం గతః, వర్తమానమే బహుమానం, భవిష్యత్ అనే రహస్యం బట్టబయలు. కనుక ఈ విషయాల్ని ఆకలింపు చేసుకుని ఈ వికారినామ సంవత్సరాన్ని, వికారాన్ని పోగొట్టుకునే సంవత్సరంగా ధ్యానంతో, స్వాధ్యాయంతో, సద్జన సాంగత్యంతో, ధ్యాన ప్రచారంతో, ఆచార్య సాంగత్యంతో వర్ధిల్ల తీసుకోవాలని, ధ్యానం, అహింస, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అయినటువంటి అంగాలతో జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఈ వికారనామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఆత్మానందాన్ని ఇవ్వాలని కోరుతూ మీ అందరికీ శుభాభినందనలు, వికారనామ సంవత్సర శుభాభినందనలు తెలుపుతూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.